ఈ నెల 5 నుంచి 10 వరకు తెలంగాణలో ఆసరా పింఛన్లను పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఆసరా పింఛన్కు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? క్రాంతి, మనం చూస్తున్నాం గత కొద్ది నెలలుగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి తెలంగాణలో సమస్యలు ఎదురవుతున్నాయి. లబ్ధిదారులను గుర్తించడంలో కూడా అర్హులను ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా పెంచిన పెన్షన్ల పంపిణీ అందిస్తామని, అంటే వృద్ధులకు అలాగే వికలాంగులకు 1500 గతంతో పోలిస్తే భారీగా పెన్షన్లు పెరిగినటువంటి నేపథ్యంలో లబ్ధిదారుల సంఖ్య కూడా అంతే మొత్తంగా ఉంది. ఏదేమైనా వడపోసిన తర్వాత తెలంగాణలో ప్రస్తుతం ఆసరా లబ్ధిదారుల సంఖ్య 27.38 లక్షలు, అంటే 27,38,000 మంది పెన్షన్ లబ్ధిదారులుగా చేరారు. వీరికి ప్రతి నెల 302 కోట్లు ఖర్చు అవుతుందని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసింది. ఈ రోజు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి రేవంత్ పీటర్ అలాగే సెల్ఫ్ సిఓ మురళీలు తెలంగాణ 10 జిల్లాల కలెక్టర్లతో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అయితే కలెక్టర్లు అనర్హుల జాబితాలో ఉన్నారు, రాజకీయ కారణాలతో స్థానిక నేతలు వారికి పెన్షన్లు వచ్చేలా చూస్తున్నారన్న ఫిర్యాదులు పెద్ద మొత్తంలో వస్తున్నాయన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆయా గ్రామ పంచాయతీల్లో అనర్హులు ఉన్నట్లుగా గుర్తించి వారిని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఆ గ్రామ పంచాయతీ సర్పంచులకు నజరానాలు ఇస్తాం, రివార్డులు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అంటే మొత్తంగా ఆసరా పెన్షన్ల పంపిణీలను లోపభూయిష్టంగా ఉంచేందుకు నిజమైన అర్హులకు పెన్షన్లు అందేందుకు చూసేందుకు భాగంగా స్థానిక నాయకులను అలాగే సర్పంచులను కూడా భాగస్వామ్యం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. బోగస్ లబ్ధిదారులను గుర్తించిన వారికి రివార్డులు ఇవ్వబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. క్రాంతి. ఓకే శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.